నేటి యువతకు దశ దిశ నిర్దేశించే మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి రామాదేవి అన్నారు. సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బుధవారం నెల్లూరు మద్రాసు బస్టాండ్ వద్ద బీజేఎంఎం ఆటో యూనియన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వతంత్ర పోరాటంతో పాటు మన్యంలో చైతన్యం కలిగించిన మహోన్నత వ్యక్తి అని ఆమె కొనియాడారు. భారతదేశంపై పాకిస్తాన్ టెర్రరిస్టు చేసిన దాడికి బదులుగా మన సైన్యం ప్రతీకారం తీర్చుకుందని, టెర్రరిస్టు శిబిరాలను నీలమట్టం చేసిందని, ఈ దాడిలో కేవలం టెర్రరిస్టు శిబిరాలను మాత్రమే ధ్వంసం చేయడం జరిగిందన్నారు. సైన్యానికి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా మన ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. అందుకు భారత సైన్యాన్ని, కేంద్ర ప్రభుత్వానికి భారతీయులు పూర్తి సహకారం అందిస్తారన్నారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోనే యువత, విద్యార్థులు దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్, ఆటో సంఘం అధ్యక్షుడు రమణయ్య, చంటి, జనార్దన్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు రమాదేవి, అడ్వకేట్ ప్రాక్టీస్. జాతీయ సీతారామరాజు సంఘాన్ని చేస్తున్నాను. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మధ్య కార్యక్రమం, అన్నగారు ఉత్తర కార్యక్రమం ఏర్పాటు చేద్దామని మా రమణయ్య గారు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గారు, మద్రాసు బస్టాండ్ ఆయన యాక్సెప్ట్ చేసి దానికి థ్యాంక్ యూ రమణయ్య సార్ గారు అండ్ ప్రతి ఒక్క ఆటో సోదరు. అల్లూరి సీతారామరాజు స్వతంత్ర యోధుడు, మన చరిత్ర గర్వకారణం ఇదే మన ప్రధాని మోడీ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఈరోజు మన భారత సైనిక దళాలు పాకిస్తాన్ నుంచి చేసి విజయం సాధించినారు. అది ఈరోజు ఎందుకు చాలా గర్వంగా అనుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజుని అన్ను దినం కూడా గుర్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చేసుకుంటూ చెప్పి మా అంకుల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకున్నారు కదా. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రమాదేవి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చాలా కాలం నుంచి కూడా అల్లూరి సీతారామరాజు వర్ధంతులు, జయంతులను కూడా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ద్వారా రమాదేవి నిర్వహిస్తుంది. సీతారామరాజు ఈ స్వతంత్రం కోసం అయితే బలి అయిందో దాన్ని ఇప్పటికి గుర్తు చేసేందుకు ఈ అమ్మాయి గుర్తు చేస్తుంది. ఈరోజు ఒక విచిత్రమైన ఒక గొప్ప రోజు కూడా. టెర్రరిస్టుల మీద భారత వాయుసేన దాడి చేసిన రోజు, భారతీయ వాయుసేన టెర్రరిస్టులను మనం చంపేసి మన మీద దాడులు చేసి మళ్ళీ మన దేశానికి క్షేమంగా తిరిగి వచ్చిన సందర్భంగా భారతీయ సైన్యాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం.